మరి ఆయిల్ కార్పొరేషన్ కూడా జిఎస్టీ కిందగా తీసుకొచ్చినట్టయితే ఇవాళ కొంత కంట్రోల్లో ఉండునేమో. అందరికి సమాంతరంగా దేశవ్యాప్తంగా అందరికి సమాంతరంగా ఇప్పుడు మనకును పక్క దేశాలకు 10 రూపాయలు 8 రూపాయలు తేడాలు ఉన్నాయి రేట్లలో. సో ఇది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండు కావచ్చు. కానీ అది ఆ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను బట్టి కొంతమందికి ఎక్కువ రేట్లలో దొరుకుతుంది, కొన్ని రాష్ట్రాలకు తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇది ఒక పద్ధతి. ఇక ఎలక్షన్ల కోసం మాత్రం ఎప్పుడు కూడా మేము రాజకీయ దృక్పథ కోణంతో ఓట్ల కోసం ఈ ఆయిల్ వ్యవహారాలలో ఎప్పుడు కూడా పని చేయలేదు. గ్యాస్ విషయంలో కానీ, పెట్రోల్ విషయంలో కానీ, డీజిల్ విషయంలో కానీ నియంత్రణ పద్ధతి ప్రకారంగానే ఎంత అవసరం ఉంటుందో అంత ఉన్నటువంటి దానికోసమనే విపరీతమైనటువంటి ప్రయత్నం చేసింది భారతదేశ ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఒక గల్ఫ్ కనుక ఎగిరిపోతే ఇంకెక్కడికి వెళ్ళి తీసుకురావాలనే యోజనలో ముందు చూపుతో మాత్రం పనిచేసింది అనే దానికి మాత్రం ఇది మేము గర్వకారణంగానే చెప్తున్నాం మేము. ఇక మూడవది ఇక్కడ అంటే ప్రభుత్వాలు ఆలోచించవలసినది ఏంటంటే ఎనర్జీని పెంచుకోవడానికి చేయవలసిన బాధ్యత అందరికీ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మా దగ్గరనే హుజరాబాద్లో డంప్ యార్డ్ అనేటువంటి దాన్ని ఒక ఉద్యోగం లేచింది. ఇప్పుడు వేస్ట్ టు ఎనర్జీని తీయాలి అనేటువంటి భావనతోటి ఒక సిస్టాన్ని తయారు చేశారు. సో దాన్ని పుణికిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అనుకూలమైనటువంటి వాతావరణాలను కనిపించుకొని ఆ వేస్ట్ టు ఎనర్జీ కావచ్చు, సోలార్ టు ఎనర్జీ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఎన్ని రకాల ఎనర్జీలను తీసుకోవని తయారు చేసి ప్రజలకు ఉపయోగపడే పద్ధతులు మలుచుకోవాలనేటువంటి దానిలో కొంత రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడక్కడ చాలా దిక్కులో కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రం కూడా వెనుకబడే ఉన్నది అని చెప్పొచ్చు. ఎందుకంటే సోలారు ఎనర్జీని తీసుకొని సరి అయినటువంటి విధానాలు చేయాలని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారి గిట్ట వీళ్ళంతా ఏమన్నారు, మేమే దీన్ని నిర్మాణంలో దశలో ముందుంటాం అని చెప్పి గొప్పలు చెప్పారు. వాళ్ళు వచ్చినాక కొద్ది రోజులే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత కొద్ది రోజులనే సోలార్ ఎనర్జీ దాని మీద చర్చ జరిగింది. మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తామని చెప్పారు. దానికి తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారంగా కొన్ని కంపెనీలకు మీరు పోయి ఎంక్వైరీ చేయండి, ఆ రైతులను బట్టి ఆడ ఉన్నటువంటి రైతుల యొక్క పొలాలను లేకపోతే వాళ్ళు పెట్టుకునే పద్ధతి కనుక ఉన్నట్టయితే సోలార్ ఎనర్జీని డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 3 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు ఎకరం ఇట్లా సబ్ స్టేషన్లకు దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ లెవెల్ వేస్ట్ ల్యాండ్స్లో కానీ లేకపోతే ఇంకేమైనా పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి రైతులు వాళ్ళని ఉంటే మీరు ఆ సోలార్ ఎనర్జీని డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి అన్ని జిల్లాలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడేసిన గొంగలికి అక్కడే ఉంది. అది ఎక్కడ కూడా 1 ఇంచు మందం కూడా పని కాలేదు. సో ఇది ఎందుకు అంటున్నాను అంటే అది విమర్శాత్మకం కొన్ని అనట్లేదు. అది డెవలప్మెంట్ అయితే ఇవాళ సోలార్ ఎనర్జీ వస్తుండే, సోలార్ ద్వారా నీకు గ్యాస్ కూడా వాడకం తగ్గుతుండే, ఒకళ్ళ మీద ఆధారపడకుండా సొంత ఎనర్జీని తయారు చేసుకునేటువంటి కాన్సెప్ట్లు ఉండే. అవి డెవలప్మెంట్లో ప్రభుత్వాలు కొంత ఈ రాజకీయ కక్షలతోటి విధానాలతోటి వెనుకబడిపోయినాం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా నిజం. దీన్ని డెవలప్మెంట్ చేయడానికి అన్ని పార్టీలు అందరు నాయకులు కూడా ఆలోచించి ఈ ఎన్ని రకాల ఎనర్జీలు ఉంటాయో అన్ని రకాల ఎనర్జీలన్నింటినీ కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత విజ్ఞులైనటువంటి ప్రభుత్వాలకు, విజ్ఞులైనటువంటి ప్రజాప్రతినిధులకు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాను. రైట్.